భారత రాజ్యాంగం. అందరికీ నమస్కారం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ ఇంత మంచి గీతాలతో దేశభక్తిని చాటే విధంగా మంచి ఏర్పాట్లతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. నరేష్ గారు ప్రత్యేకించి వారి కాలేజ్ పిల్లల్ని వారిని తీసుకొచ్చి జాగృతి సంబరాలకు కొత్త అందాన్ని ఇచ్చినందుకు దూగుంట నరేష్ ప్రజాపతి గారికి మరి ఈ జాతీయ స్ఫూర్తిని సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తితోని మనం నింపుకొని ముందుకు కదలాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మరి జాతి అంటేనే గణం అంటేనే గణతంత్రం అంటేనే పీపుల్ కోసం ఆలోచించేటటువంటి ప్రజల కోసం ఆలోచించేటటువంటి ఒక రిపబ్లిక్ గా మనం ఈరోజు ఏర్పడ్డాం. ఆ పీపుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమూహమైనటువంటి బీసీ కులగణనకు సంబంధించి మరి ఇవాళ దేశంలో ఉండేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వారు మళ్ళొకసారి కొత్త మోసానికి తెరలేపుతున్నారు. సో ఈ గణతంత్ర దినోత్సవం నాడు మళ్ళీ మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోబోతా ఉన్నాం. బీసీల కోసం ఒక యుద్ధవేడిని మోగించబోతా ఉన్నాం. ఎందుకంటే కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మనందరం కూడా సరే ఈ 42% ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సెన్సెస్ మీద మనం హోప్స్ పెట్టుకొని ఉన్నాం. కానీ నిన్న వచ్చినటువంటి సెన్సెస్ డాక్యుమెంట్ లో కనీసం బీసీ అనేటటువంటి కాలం కూడా లేదు. బీసీలలో ఉన్న ఉపకులాలను లెక్క పెట్టాలని మనం జాగృతి నుండి ప్రయత్నం చేస్తుంటే కనీసం బీసీ అనేటటువంటి కాలం కూడా లేకపోవడం అనేది ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అవమానపరచడం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దానికి సంబంధించి అనేక మంది మేధావులతో నిన్నటి నుండి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన సంస్థ నుండి టేకప్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 29వ తారీఖున మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో బీసీలనే కాదు ప్రతి ఒక్క కాస్ట్, ఆ కాస్ట్ లో ఉండే సబ్ కాస్ట్, సోకాల్డ్ అగ్రవర్ణాలైనా సరే, ఎస్సీ ఎస్టీస్ కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైనా సరే, సంచార జాతులు బీసీలలో, ఆదివాసీలలో, ట్రైబల్స్లలో ఉండే ఉపకులాలైనా సరే అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి మనమే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. ఇది జాగృతి సంస్థ చేపట్టేటటువంటి అతిపెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. దానికోసం మనందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నాను. మరి ఆ ప్రయత్నాన్ని చేసే ఆలోచనలో మనం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి 2011లో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజల్ని మోసం చేసిందో ఇప్పుడు కొత్తగా 2026లో బీజేపీ కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీయొద్దు, బలంగా వెంటబడాలని చెప్పి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని సంవత్సరం పొడుగునా కూడా కొనసాగించాలి. దేశానికి పనికొచ్చేటటువంటి, దేశానికి దిశను చూపించేటటువంటి పనులు చేసి మనం సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.